అతి తక్కువ ఖర్చుతో మనం ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఫినిష్ చేసుకొని రావచ్చు. ఈ యొక్క 5 కంట్రీస్‌లో మన ఇండియన్ రూపీ యాక్స్‌లేకి కింగ్. అవేంటో చూద్దామా? వియత్నాం. ఇక్కడ మనకి రూ. 1కి 294 వియత్నాం కరెన్సీ ఇస్తారు. ఇక్కడ మనకి కల్చరల్ గాని, సీనిక్ అడ్వెంచర్స్ ఏమైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఫేమస్‌గా మనకి రివర్స్ అండ్ బీచెస్ ఉంటాయి. అదే విధంగా స్ట్రీట్ ఫుడ్. మీరు ఫుడ్ లవర్స్ అయితే చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ ఉంటది. సెకండ్ మనకొచ్చేసి ఇండోనేషియా. ఇండోనేషియా దేనికి ఫేమస్ మీకు బాగా తెలుసు. ఇక్కడ మీకెవరైనా ఐలాండ్స్ కానీ, మీకు ఎక్కువ అడ్వెంచర్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే దెన్ ఇండోనేషియా ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ మన రీసెంట్‌గా మన ఇండియన్స్ ఎక్కువ ఒక ప్లేస్‌కైతే విజిట్ చేస్తున్నారు. ఆ ప్లేస్ ఏందో మీరు కామెంట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఇండోనేషియాలో మనకి రూ. 1కి 190 ఇండోనేషియన్ కరెన్సీ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి కాంబోడియా. సో కాంబోడియాలో ఏందంటే మనకి ఏన్షియన్ బ్యూటీస్ బాగా ఫేమస్. ఇక్కడ ఒక ఫేమస్ హిందూ టెంపుల్ గూడా ఉంటది. యాంకర్ వాట్ అని ఒక ఫేమస్ హిందూ టెంపుల్ గూడా ఉంటది. మీరైతే దాన్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ మనకి రూ. 1కి రూ. 50 కాంబోడియన్ కరెన్సీ ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి శ్రీలంక. ఇక్కడ మనకి రూ. 1కి 3.78 శ్రీలంకన్ కరెన్సీ ఇస్తారు. కాంబోడియా లాగే ఇక్కడ గూడా మనకి కల్చరల్ అండ్ సీనిక్ టూరిజంకి చాలా ఫేమస్. పురాతన హెరిటేజ్ సైట్స్ ఏమైనా చూడాలనుకున్నా, ట్రీ ప్లాంటేషన్, వైల్డ్ లైఫ్ సఫారీస్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లాస్ట్‌లీ బట్ దిస్ ఈస్ నాట్ ద లీస్ట్ నేపాల్. ఇక్కడ మనకి రూపాయికి 1.6 నేపాల్ కరెన్సీ ఇస్తారు. బట్ హియర్ మీకు మౌంటైన్స్ ట్రెక్కింగ్ గాని, లేకపోతే అడ్వెంచర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకు నేపాల్ చెప్తానంటే మీకు హిమాలయస్ ఇంట్రెస్ట్ ఉంది కదా! సో, హిమాలయస్ మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మీరు నేపాల్‌కైతే విజిట్ చేయొచ్చు. దట్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ హిమాలయస్ ట్రెక్కింగ్. మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రావెలర్ కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా ఎళ్ళే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.